అండ్ ఫస్ట్లీ ఏస్ టీమ్ అందరికీ కూడా వెల్కమ్. సో వెల్కమ్ టు హైదరాబాద్ సార్. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం. అఫ్ కోర్స్ మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. ఉప్పెన తర్వాత గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన ఆ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించిన విధానం తర్వాత విజయ్ సేతుపతి గారు ఏ సినిమా తీసుకొచ్చినా దాన్ని గుండెల్లో పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట. సో ఈసారి ఏస్ అంటూ ఒక పక్క కమర్షియల్ ఫిలింతో ఒక ఫుల్ మీల్ ఎంటర్టైనర్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. 23rd మేన ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు శివప్రసాద్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అని. ఒక మంచి సినిమాని ఇక్కడి వరకు తీసుకొని రావడం చాలా మంచి విషయం. మీలో ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఏది వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, స్పెషల్లీ విజయ్ గారు ఉన్నారు కాబట్టి విజయవంతమైన సినిమానే అవుతుందని గట్టిగా నమ్మి అండ్ ఈ చిత్రాన్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాగే ఆరుముగ కుమార్ గారు, లైక్ ఆయన గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఆయన క్రియేటివిటీ, ఆయన క్రియేటివ్ బ్రెయిన్ గురించి మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఆయన క్యాప్చర్ చేసిన విధానం గురించి మాట్లాడాలి. విజయ్ సార్తో ఆయనకున్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలి. సో ఎస్, ఆయన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా స్టైలిష్గా, సూపర్ ఎనర్జెటిక్గా విజయ్ సేతుపతి గారు ఏస్ అన్న చిత్రంలో మనందరి ముందుకి కనిపించబోతున్నారు. దానికి క్రెడిట్ ఆయనకి ఇచ్చేయాలి. బికాజ్ ఆయన ఈ చిత్రాన్ని 7CS ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకుడుగా మనందరి ముందుకి ఏస్ అన్న చిత్రాన్ని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఎస్, మరి విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్తో పాటు పర్ఫామ్ బాగా చేసి అందమైన అమ్మాయి ఆడైతే బాగుంటుంది కదా. రుక్మిణి వసంత్, అఫ్కోర్స్ సప్తసాగరాలు దాటిలో తన అమేజింగ్ పర్ఫార్మెన్స్ చూసాము. ఇప్పుడు మరొక సైడ్ మనం చూడబోతున్నాం అనమాట. అండ్ అలాగే మరొక బ్యూటిఫుల్ దివ్య గారు కూడా ఈ సినిమాలో మనందరికీ కనిపించబోతున్నారు. సార్ ఇందాకే నేను చెప్పాను సార్, పృథ్వీరాజ్ సార్ మీరు అలానే ఉన్నారు సార్. ఇప్పటికీ రుక్కు రుక్కు రుక్కుమని ఐ థింక్ అదే ఎనర్జీ కొనసాగుతూ ఉండిందనమాట. ఎన్నో సంవత్సరాల క్రితం ఐ థింక్ నేను చాలా చిన్నగా ఉన్నాను ఆ సినిమా చూసినప్పుడు, బట్ ఆయన ఇప్పటికీ అదే ఏజ్లో అలా స్టాచ్యూ అన్నట్టున్నారు, ఆగిపోయారు అక్కడ. సో వారు అండ్ అవినాష్ గారు అండ్ సూపర్ వర్సిటైల్ యాక్టర్ అని చెప్పాలి. ఆయన ఫన్ అండ్ కామెడీ టైమింగ్తో నాకు తెలిసి అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకుల్ని ఆయన వైపుకి తిప్పుకున్నారు. ఆయన యోగి బాబు గారు, ఆయన కూడా ఈ చిత్రం ద్వారా మనందరికీ మరొకసారి ఆ ఫన్ని పంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మనం టీజర్ని ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ వేడుకకి విచ్చేసిన వారందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. డైసార్ట్స్ ఫిలిం ప్రెజెంట్స్ ఏస్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అసోసియేట్ స్పాన్సర్స్ డార్మైన్ స్టూడియోస్, ఈవెంట్ డీజీ పార్ట్నర్స్, హ్యాష్ ఫిలియన్స్ అండ్ ఈవెంట్ బై డైసార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆన్ థింక్ మ్యూజిక్. ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ విత్ ద ట్రైలర్ ఫస్ట్, దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అలాగే నాతో పాటు ఇక్కడ వెన్యూలో చాలామంది మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఒకసారి కాస్త సైలెంట్గా ఉంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? సైలెంట్ ప్లీజ్. ఎస్, ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. క్రేజీ అసలు. లాస్ట్లో మాత్రం అందులో ఉన్న ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలిసిందా ఇంతకీ? ఎవరిలా అనిపిస్తున్నారు మీకు? విజయ్ సేతుపతి గారిలాగా, విజయ్ దేవరకొండ గారిలాగా? సో తెలుసుకోవాలన్నమాట, దగ్గరగా చూసి పరీక్షించి తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ చిత్రం చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఒక గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అంత ఫాస్ట్ ఫేజ్లో వెళుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ చిత్రంలో సార్ యోగి బాబు గారికి ఆ డ్రెస్ వేయాలన్న ఆలోచన, సార్ ఇంత వైలెంట్ ఆలోచన మీకు ఎందుకు సార్ వచ్చింది? బట్ ఎస్, మనం జనరల్లీ అంటాం కదా డిఫరెంట్ లుక్లో కనిపిస్తే న్యూ అవతార్ అని. యోగి బాబు గారిని న్యూ అవతార్లో చూడబోతున్నాం. అఫ్కోర్స్ విజయ్ సేతుపతి గారు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. అండ్ దాంతోపాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పినట్టు ఇది అన్ని రకాల ఎలిమెంట్స్తో సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఏస్ అంటే కార్డ్స్ ఆడే వాళ్ళందరికీ బాగా తెలుసు, బట్ డైలాగ్ ఉంటుంది ఒకటి, గుర్తుపెట్టుకోండి. జూదానికి ఎడిక్ట్ అయితే ఉప్పెన క్లైమాక్స్ గుర్తుందిగా, అదే జరుగుతుందన్నమాట. అందుకే అలాంటి గేమ్స్ని కొంచెం దూరంగా ఉంచాలి. బట్ ఇలా సినిమాలో వచ్చే గేమ్స్ అన్నింటినీ ఎంకరేజ్ చేసి అండ్ సూపర్గా ఎంటర్టైన్ అయ్యి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఏస్ 23rd మే, సేవ్ ద డేట్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం? వారు చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆయన గెడ్డం, ఆయన మీసం, ఆయన హెయిర్ స్టైల్. సో అవినాష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో అమేజింగ్ సాంగ్స్ కూడా మనకి చూడడానికి దక్కుతుంది. జస్టిన్ ప్రభాకరన్ గారు సంగీతాన్ని అందించడం జరిగింది ఈ సినిమాకి. వన్ ఆఫ్ ది బెస్ట్ సో టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు అవినాష్ గారు మాట్లాడతారు, యాక్టర్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ವಣಕ್ಕಂ, ಅಂದರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. Good evening to all you wonderful people. Yesterday we had a series of interviews and
wonderful ones. And I was asked a question. They asked me if I like the Kannada industry working in the Kannada movie or in Tamil movie. So I would like to use this platform to say what is in my heart. For me, Kannada industry is like my mother. So Amba is all our favorite. So yes, I am what I am today because of my mother and the industry, Kannada industry. And I have been fortunate, blessed to have been received in all the other industries, and equally they have given me a lot of support, a lot of love, a lot of encouragement, be it Tamil, be it Telugu, be it Malayalam, be it Hindi. And I feel extremely grateful and blessed, and I love working in all industries. I love Indian film fraternity. Our director, a man of very few words, who is a strong believer of let's work hard in silence, let success makes the noise. So Armugam sir, thank you. You are an absolute delight to work with. Thank you so much for giving me Dharma. The time that I still remember that evening in 2023 that I got a call from you and you asked me to be a part of ACE. And you told me the star cast, you told me it has Vijay Sethupathi sir, Rukmini Vasan ma'am, Yogi Babu sir. So it was a yes instantly. So, and it was just a matter of to ask what I'm doing in the movie, and you told me what the character arc is, and I'm extremely grateful for this opportunity. You give space for an actor. You allow them what they want. You are everything a director should be, and thank you very much, sir. Vijay Sethupathi sir, what can I say? A lion's heart. You have a lion's heart, a golden heart. You are a brother. You are a friend. You are my tutor. You are everything that an artist, a newcomer, a person would want. You gave me the warmth. You taught me the nuances of acting. You taught me how to fight. You taught me how to act. You taught me how to give time. You have been so supportive. I love you immensely, and I'm extremely grateful for this opportunity. Thank you, sir. Love you, sir. Rukmini ma'am, she has the eyes of an ocean. It is extremely difficult to judge the depth or the intensity or the calmness or the furiousness of the ocean, such as her eyes. It can emote so well. She is a wonderful artist, and she adds so much more value to ACE. And the gorgeous, the girl with such a pretty smile, Divya Pillai ma'am, you are a versatile actress, and thank you. I mean, I truly enjoyed working in ACE with you. Coming to Bablu sir, he's been more than a brother to me. I mean, I wouldn't call him my co-star, I wouldn't call him a friend. You have been a brother. Thank you for showing me Malaysia. Thank you for helping me explore all the wonderful eatery places. We ate so well, we worked out together. I would cherish every single moment. Karan sir's framing, the tone, the mood of the movie is so brilliant. It is very evident in the trailer that we watched, and there's so much more to explore on the 23rd, and you would love it. All my co-stars from Malaysia, be it Nagulan, be it Alvin, be it Danish sir, be it Jasper, the fight masters, Ricky sir, our fight master Dinesh sir. It was an absolute delight working with every single person of them.
And yeah, and yes, to my knowledge, to what I have seen through my eyes till now, is a complete entertainment package. It has everything that an audience would want from a movie. You have the utmost comical. It is very hilarious. The humor is dark, but it is amazing. It is a whole. It is wonderful. I mean, anyone would want to go to a cinema. What they would expect out is there in Ace. So I think, and I know for a fact that Ace would be appreciated by all of y'all. If I don't say the king of comedy, Yogi Babu sir, it would, I mean, he's so brilliant, especially the scenes with Vijay Sethupathi sir, the timing, the chemistry, the improvisation that they adapt is amazing. And to watch them from such proximity is any artist's blessing or delight. And let me, from the place I come from, ನಮ್ಮೆಲ್ಲರ ಅಣ್ಣವರು ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರು he always says ಅಭಿಮಾನಿ ದೇವರು. So he sees fans, he sees people who love cinema, he sees people who admire him, who are his fans. He refers to him to God. So I would take this liberty to say, like when we offer prayers, when we do anything, we keep Naivedyam to the Almighty. We keep an offering. We want the Almighty to see, accept it first. So just that same way, we from Ace have put in a lot of work, a lot of hard work, a lot of sincerity. We've tried our best to present a beautiful project, a beautiful cinema to y'all. So we offer Ace to all you fans who are referred to as God. We offer Ace to y'all, and we seek your blessings. And thank you. Please do watch Ace on 23rd of this month. And Sapna, who's not here, our designer, a very gorgeous designer, and very, very, very talented designer. Thank you so much for making me look as ferocious, as wonderful as I do in the movie. Kannan sir, love you. Yogi sir, love you. Thank you very, very much. థ్యాంక్ యూ అవినాష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు అంటేనే ప్రేక్షక దేవుళ్ళు అంటారు. మన వాళ్ళల్లో నిజంగానే ఎలాంటి సినిమా వచ్చినా అది మంచి సినిమా అయితే, మంచి కంటెంట్తో వస్తే దాన్ని మనం మోసుకెళ్తూ ఉంటాం సక్సెస్ వైపుకి అనమాట. సో ఒక మంచి సినిమా చూశారు ప్రొడ్యూసర్ గారు, తెలుగు ప్రేక్షకులకి అందించాలి అని అనిపించింది అనమాట ఆయనకి. అందుకనే శ్రీ పద్మిని సినిమాస్ సో ద్వారా మనందరికీ తెలుగులో ఏస్ అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు శివప్రసాద్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ వారు కేవలం ప్రొడ్యూసరే కాదు, ఈజ్ అ డైరెక్టర్ ఆల్సో. రాజా అనే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింతో మనందరినీ పలకరించడం జరిగింది. ఇక బ్యాక్ టు బ్యాక్ డైరెక్షన్లో ఆయన సినిమాలు వస్తూ ఉన్నాయన్నమాట. అవి మనం చూస్తాము, విట్నెస్ చేస్తాము. బట్ దానికంటే ముందు ఏస్ని తెలుగు ప్రేక్షకులు అందరి ముందుకి తీసుకొస్తున్నారు ఆయన బ్యానర్ త్రూ. సో ఆలస్యం చేయకుండా ఆయనకి సంబంధించిన ఏవీ ఉంది, ప్లే చేసేద్దాం. ప్లే ద ఏవీ ఆన్ స్క్రీన్. సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకంగా నిర్మించిన రాజా సినిమాతో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన శివప్రసాద్ గారు తన మొదటి సినిమాతోనే క్రిటిక్స్ ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణను పొందారు. సినిమా పట్ల మక్కువతో కొత్త ప్రతిభకు అండగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ను స్థాపించి ఇది కేవలం ప్రారంభమే అంటూ రాబోయే ఏస్, ఎల్ఐకే సినిమాలతో పాటు మరెన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ శక్తివంతంగా ముందుకు సాగుతున్నారు శివప్రసాద్ గారు. ఈ ఏ సినిమాతో పాటు మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని అందుకోవాలని కోరుకుంటూ మా డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ తో మీ అనుబంధం మరిన్ని విజయాలతో మరింత ఉత్సాహంగా కొనసాగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ yes. ఆల్ ద వెరీ బెస్ట్ శివప్రసాద్ గారు.
అండ్ డెఫినెట్గా ఆయన టైమింగ్ చాలా బాగుంటుందండి. ఇందాక ఇంటర్వ్యూలో చూడడం జరిగింది నేనైతే. డెఫినెట్గా ఆయన టైం కూడా చాలా బాగుందన్నమాట. సో మొత్తం ఈ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఇలా కొనసాగుతూనే ఉండాలి, సూపర్ సక్సెస్ఫుల్గా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా మంచి మంచి సినిమాలు మా వరకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా, ఈజ్ రైటర్ ఆల్సో. సో ఎస్, మరి ఇప్పుడు ఇంకొక యాక్టర్ని వేదిక మీదకి పిలుద్దాము. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఆయన డైలాగ్ డెలివరీలో, బాడీ లాంగ్వేజ్లో రెండిట్లో స్టైల్ ఉంటుంది. అందుకనే మేబీ ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా ఇచ్చిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన అభిమానులు ఇప్పటికీ అలానే ఉన్నారనమాట. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ పృథ్వీరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. యా, విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పటికీ అంతే ఫిట్గా ఉన్నారు కూడా. ఆ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అనేది అడగాలి డెఫినెట్గా. సో రీసెంట్ డేస్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మనం చూస్తున్నాం వారిని. దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ ఏస్ కోసం కంగ్రాచులేషన్స్. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి, నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. ఏస్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే యానిమల్ తర్వాత ఝాట్ తర్వాత తండేల్ తర్వాత వైజయంతి IPS తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఎలా ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక ఫుల్ ప్యాకేజ్, అలాంటి సినిమా ఈ ఏస్లో. ఏస్ అని ఆ టైటిల్లే చాలా యాప్ట్ అన్న టైటిల్ ఈ సినిమాకి. ఎందుకంటే మీ అందరికి తెలుసు, కార్డ్స్లో ఏస్ అనేది ఇట్ మీన్స్ 1, ఆల్సో ఇట్ మీన్స్ ద హైయెస్ట్ కార్డ్. సో అలాగే ఈ సినిమాలో ఆ కార్డ్ ఎక్కడ పెడితే కార్డ్కి వెలుగు వస్తుంది. సో ఈ సినిమాలో చాలా మంది ఏస్ కలిసి ఈ ఏస్ని మేము అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం. ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ ఆర్మూవ్ గారు. ఆర్మూవ్ గారు వే ఆఫ్ టేకింగ్ ఎలా అంటే, మిగతా డైరెక్టర్స్ లాగా స్క్రిప్ట్ పెట్టుకొని ఇది షార్ట్, ఇది ఫ్రేమ్ అలా కాకుండా మొత్తం స్క్రిప్ట్ హీ హ్యాజ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. మొత్తం సినిమా చూసేశారు అండ్ స్పాట్లో వచ్చి మీరు ఇది మాట్లాడండి, హీరో గారు మీరు మాట్లాడండి. సో ఒక డిస్కస్ చేసి హీ మేక్స్ ఆ డైలాగ్స్ని మనం ఓన్ చేసుకుని లోపు నుంచి వస్తుంది. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్, చాలా చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ యోగి బాబు గారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు. సో ఎవ్రీ సీన్ టు సీన్ బాగా ఇంప్రూవైజ్ చేసి చాలా ఫన్గా, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా మొత్తం వచ్చింది. కానీ ఈ సినిమాలో స్మాల్ బాధ ఏంటంటే, ది హీరోయిన్ రుక్మిణి గారు అండ్ దివ్య గారు, వాళ్ళకి లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం. సో వాళ్ళకి మాత్రం డైలాగ్స్ ఇచ్చేస్తారు, అక్కడ వచ్చి మొత్తం మార్చేస్తారు యోగి బాబు గారు అండ్ హీరో గారు, నేను సో అక్కడ వాళ్ళు మాత్రం కొద్దిగా దేవర్, బట్ అఫ్కోర్స్ చాలా బాగా అడాప్ట్ అయ్యి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో బిగినింగ్ టు ఎండ్ వరకు ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. దీని డైరెక్టర్ గారు మాట్లాడబో చెప్తారు, ఇట్స్ అ డార్క్ కామెడీ. ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ వస్తుంది. అండ్ యోగి బాబు గారు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. మన హీరో గారు ప్రెస్ మీట్లో చెన్నైలో చెప్పినప్పుడు చెప్పారు, ఈ సినిమాకి ఇద్దరు హీరోస్, నేను తర్వాత యోగి బాబు గారుని విజయ్ సేతుపతి గారు చెప్పారు. సో చాలా రోజుల తర్వాత వీ గెట్ టు సీ యోగి బాబు గారు ఇన్ అ ఫుల్ లెంగ్త్ సినిమా. The music has come out very well, the background score. ఈ సినిమాకి కెమెరామెన్ చాలా బాగా తీశారు. అండ్ యూ కెన్ మేక్అవుట్ ఈ మొత్తం సినిమా మనం మలేషియాలో షూట్ చేసాం. అండ్ ఇది మే 23 మీ మే 23 రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బీ, ఐ ప్రామిస్, యూ విల్ బీ థరోలీ entertained and you will enjoy. So please mark the calendar. Come watch the film in the theaters and enjoy the color, the glamour, the fun in the theaters. And thank you for this opportunity. God bless.
సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, నేను ఒకసారి మీరు అది ఆ ఒక స్టెప్ మీరు సార్, అది ఐకానిక్ సార్. అసలు ఎలా అంటే ఎన్నో ఏళ్ల క్రితంది అది, ఇప్పటికీ మనం వేస్తూనే Song ఉంటాం. play చేస్తావా? నేను లేదు, మీరు ఇలా చేస్తే ఒక్కసారి నేను పాడదాం అనుకున్నాను సార్. నువ్వు పాడమ్మా, నువ్వు పాడు. కానీ ఈ రాగం తప్పైతే నన్ను ఏమనకండి. వదిలే, వదిలే, వదిలే. వదిలే, చాలు. సో అఫ్ కోర్స్ ఇందాక అక్కడ ప్రొడ్యూసర్ గారు ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషమా. ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఐ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అండ్ వీ విల్ మీట్ ఇన్ ద సక్సెస్ పార్టీ. అప్పుడు మనం పాట దీనికన్నా పెద్ద సక్సెస్ పార్టీ చేద్దాం. నువ్వేనమ్మా? సార్ నన్నే అంటున్నారు కాబట్టి, ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేశారు కాబట్టి హీ పెయిడ్ నో సార్, డెఫినెట్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, Thank థ్యాంక్ you. యూ. అండ్ ఎస్, ఒక మనిషి పర్ఫార్మెన్స్తో భాషకి సంబంధం లేకుండా ఆయనతో ఆయన పర్ఫార్మెన్స్తో ఆయన సినిమాలతో ప్రేమలో పడిపోవడం జరిగిందనమాట. సో అది ఏ భాషలో ఉన్న ఆడియన్స్ అయినా కామన్గా ప్రేమించే వ్యక్తి ఆయన. సో తన సినిమా సెలెక్షన్ అత్యద్భుతంగా ఉంటుంది. తను ఏ జోనర్ తీసుకున్నా ఆ జోనర్ కాదు, అది విజయ్ సేతుపతి గారి జోనర్లోకి వెళ్ళిపోతుందనమాట. సో దాన్ని ఆయన అంతలా మౌల్డ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన ఉప్పెనలో ఒక బాధ్యతతో కూడుకున్న పాత్ర చేసి విలనిజాన్ని చూపించి ఆ సటిల్ ఆ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించిన మహారాజా లాంటి చిత్రంలో ఆ బాధ్యతని అత్యద్భుతంగా నిర్వర్తించిన, అది విడుదలే అయినా విజయ్ సేతుపతి సినిమా అయినా, అది ఏ సినిమా అయినా ఆయనకంటూ ఒక శైలి స్టైల్ ఉంటుందన్నమాట. అందుకనే ఆయన పర్ఫార్మెన్స్కి మనం ఫిదా అయిపోయాం. ఆయన సినిమాలు వస్తే చలో థియేటర్కి అంటూ ఉన్నాం. సో ఇవి నా మాటలు. అంతేకాకుండా వీ హ్యావ్ ఎ మ్యాషప్. సో ఆలస్యం చేయకుండా విజయ్ సేతుపతి గారి మ్యాషప్ని మనం చూసేద్దాం. ప్లే ద మ్యాషప్ ఆన్ స్క్రీన్. ఓకే ఓకే అయితే ఓకే చెప్పండి కదా. రేసుగురంలో శృతి హాసన్లా మొత్తం లోపల ఫీల్ అవుతే నాకు ఎలా తెలుస్తుంది? అండ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు, మీరు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్, ఒక్క స్టెప్ ఫార్వర్డ్. డన్. శరత్ హ్యాపీ? అటు వెళ్ళ అంటే ఫ్రేమ్ బ్యాలెన్స్ చేయడానికి అటు రమ్మంటున్నారు. అజయ్ గారు ప్లీజ్ జాయిన్. డన్. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు మీకు ప్లాంట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు, ఇది మీరు తీసుకెళ్ళండి. మీరు ఇంత మనీ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ దివ్య గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. Extremely happy to be here. Hyderabad is a very wonderful place and I love being here. And to be a part of ACE is a true blessing, and it's thanks to my director, Sir Aru Sir, for casting me in. It's such a refreshing role. It's a very light-hearted role that I'm playing. So I'm super excited and happy to watch the movie with all of you on 23rd May. Please do watch and support us. Thank you so much. God bless. ఇంత షార్ట్ అండ్ స్వీట్. ఓకే, సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఈ ఫిలిం ప్రొడ్యూస్ నో మ్యామ్, మీరు స్టే బ్యాక్, ఇక్కడే బాగుంటుంది. అందమైన అమ్మాయిలు మేము ఎక్కువసేపు ఇలానే వేదిక మీద ఉంచుతాం, ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయడానికి స్టేజ్ మీద. అయ్యయ్యో. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను శివప్రసాద్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లేదండి, ప్లీజ్ గో హెడ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సార్కి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు. ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ ఆల్రెడీ ఏంటంటే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ప్రతి దాంట్లో అందరి మొహంలో వెలికి కనిపిస్తుంది. బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టారు మీరు, కాబట్టి ఆల్రెడీ సక్సెస్ సార్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా చెప్తున్నానండి, ఐఎమ్ షూర్ అబౌట్ దట్ సినిమా అందరికీ అన్ని రకాల ప్రేక్షకులకి 100% సినిమా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. ఆయన కూడా షార్ట్ అండ్ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మనం మళ్ళీ ఎలాగో కలుస్తున్నాం సక్సెస్ మీట్లో, అప్పుడు మాట్లాడుకుందాము. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ రామారావు గారు, సుమన్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ దెమ్ ఆన్ ద స్టేజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా వెల్కమ్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్ రామారావు గారు అండ్ సుమన్ గారు.
యా సో ఎస్ శివప్రసాద్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్ డెఫినెట్లీ. శివప్రసాద్ గారు యూ వాంట్ యాడ్ సంథింగ్ కదా అబౌట్ అవర్ హీరో, ప్లీజ్ గో హెడ్. విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆయన గురించి చెప్పడానికంటే ముందు సార్ మంచి హ్యూమన్ బీయింగ్ అండి, అంతకుమించి చెప్పాల్సింది అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ ఏంటంటే అన్నీ బాగుంటే నెక్స్ట్ అన్నీ సెట్ అవుతే రొమాంటిక్ డాన్ అని త్వరలో సినిమా అనౌన్స్ చేస్తామండి సేతు సార్తో. రొమాంటిక్ డాన్ ఏదో కాదు, విజయ్ సార్ ఏదో డిమాండ్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఏంటి సార్, నాకు వినపడలేదు. ఓకే సార్, మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్తున్నారు సార్. అన్నీ సెట్ అయితే త్వరలో సార్తో రొమాంటిక్ డాన్ మూవీ అనౌన్స్ చేస్తాము అంటున్నాను. రొమాంటిక్ డార్క్ మూవీ అంట. రొమాంటిక్ డాన్, దీంట్లో రొమాన్స్ ఉంది, డార్క్నెస్ ఉంది, అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అప్పుడు కూడా ట్రైలర్లో చూడండి. డార్క్ సార్, డార్క్ రొమాంటిక్, యా. ఓ డాన్, రొమాంటిక్ డాన్ అంట. వావ్, ఇది చాలా క్రియేటివ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆరుముఖ కుమార్ గారు, ఓవర్ టు యూ సార్. Good evening all. Good evening all. So this is our film Ace. If I talk about Ace, it will be very cliche, like I talk good about my film. You watch this and all that. You please do watch it in theaters. We have Chocolate Boy villain and we have Rugged Boy villain. So all kind of villains are there in this film, and we have Divya for beauty and Rukmini. Yogi Babu and Vijay Sethupathi is always the best, So you see the film, watch that film in theaters. It is full. We say, what is that? Full meals. Full meals. Genre sir. No, the genre name is la. South Indian thaliya sir. No. What were we are talking like full meal? Full meal genre. So we have kept a new name for this like genre. We have found like it's called full meals genre. So like you can go and watch that film. It's like a feeling like you have a full meals kind of a feel. So please watch it in theater on 23rd. Please watch. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏస్తో మన ముందుకు వస్తున్న హీరో విజయ్ సేతుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మచ్ లవ్. ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్ I always receive so much of love. Thanks so much. About the film Ace, Arumugam is my very old friend. We've been almost like more than 15 years. He's the one who gave me first chance in a film called Varnam. Since that day, he's my very close friend. I'm very happy to associate with him for the second film. Earlier we did one film called Or Nalla Naal Paathu Solren. Now this is Ace. Ace is a complete commercial action film with romance, and I hope you all will enjoy the film. And thanks so much to my cast and crew, everybody. Thanks for coming, and I love you all. The movie is releasing on 23rd May. Hope you all will enjoy the film, and love you. Andariki చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్లో ఎలాగో సార్ ఒక తెలుగులో ఒకటి ఏదైనా చెప్తారు అని, అందుకని అందరికీ అనేది చెప్పేశారు. ఏమైనా మాట్లాడంటే ఇంకా చాలా బాగా ఆలోచించాలి. ఏమైనా మిస్టేక్ అయిపోతే అందుకే భయం వస్తుంది. లేకపోతే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంకా కొంచెం టైం ఇవ్వండి, వస్తుంది. సార్ ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ. ఇంకా బాగా రాలేదు, అందుకే కొంచెం భయం ఉంది. నేర్చుకుంటాను సార్. మొత్తం వచ్చేసింది సార్, అంతే. అది ఆ డైలాగ్ ఉప్పు నా క్లైమాక్స్ గుర్తుందిగా, ఆ డైలాగ్. ఇది మంచి టైం సార్. నేను సార్ని టు కంగ్రాచులేట్, నేను మర్చిపోయాను వాళ్ళని కంగ్రాట్ చేయడానికి. ఆ డైలాగ్ పెట్టారు కదా, అది ఆ విజయ్ దేవరకొండ డైలాగ్ కూడా చాలా బాగుంది. హీ లుక్స్ లైక్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సార్. యువర్ మల్టీ టాలెంటెడ్ సార్. ఐ గుడ్ టు నో యూ, రియలీ గుడ్ టు నో యూ.
సార్ మీ ఒకసారి రాసి ఇవ్వండి సార్, మీ గురించి ఏమైనా చెప్పాలంటే నేను స్టేజ్కి వచ్చి అన్నీ చెప్తాను సార్. నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డాన్. అది చెప్పాలా సార్? వేరేమైనా ఉందా సార్ మీకు? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో చెప్పండి సార్, అది కూడా చెప్తాను సార్. He is going to do a film called Romantic Dawn. He is going to act and he will write, he will direct, he will write song, he will produce. Please తప్పకుండా come and watch. When is it release sir? ట్రైలర్ చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది. ప్లీజ్ తప్పకుండా చూడండి రొమాంటిక్ డాన్. ఇప్పుడు ఏజ్ చూడండి, తర్వాత రొమాంటిక్ డాన్ చూడండి. థ్యాంక్స్ సో మచ్ సార్. అది మీతో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, దాని డిస్కషన్స్ మనం నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరు ఈ పెట్టుకుందాం. ఫోటో అన్ని చూసారా? సార్ చాలా హ్యాండ్సంగా ఉన్నారు. సార్ ఫోటో వచ్చింది. ఓకే, ఇప్పుడు వస్తుంది రొమాంటిక్ డాన్ పిక్చర్, ఇప్పుడు వస్తుంది. ఇంకా వెయిట్ చేయండి. హీ లుక్స్ ఓకే, ఇదే వీడే. ఓకే ఓకే, ఆ ఒక్క మాటతో ఆయన వెంటనే 2 జబ్బుల్లో చేతులు పెట్టుకొని ఆయన కొంచెం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అన్నీ సెట్ అవుతే సార్తో నెక్స్ట్ జోన్ డాన్ మూవీ చేస్తున్నాం అని చెప్తున్నాను. అర్థమైంది సార్, ఆయనతోనే చెప్పించేసారు మీరైతే. అది కదా హైలైట్, అసలు ఫస్టే అడిగేస్తున్నారు. ఓకే, దట్స్ యువర్ టాలెంట్ సార్. సార్ వన్ స్మాల్ క్వశ్చన్ సార్, ఒక డౌట్ అని చెప్పాలి నాకు. యోగి బాబు గారిని ఆ కాస్ట్యూమ్లో అన్ని రోజులు ఎలా సార్ ఈ కళ్ళతో చూడగలిగారు మీరు? సార్ ఇంత మాదిరి వైలెంట్ థాట్ ఎట్లా సార్ వచ్చింది మీకు? Whole film is like that only, full of violent thoughts. All violent, crazy, funny, all thoughts are there. One among that is Yogi Babu's costume. I didn't expect it would be this violent, but Especially pink lipstick, amma. Okay. that is matching, no? Pink dress, pink lipstick. Old Chinese granny's costume, like we Right. took reference from like Chinese. Old women costumes there in Malaysia, right? Chinese costumes. Right. So we took that as a reference and Yeah sir, మేము it was little hard to imagine with Yogi Babu, but it's hard. working. We carried it well, it is working, yes. యా సార్, మేము చూసాం సార్ ఆ కెమిస్ట్రీ బిట్వీన్ రుక్మిణి వసంత్ గారి కంటే ఎక్కువ యోగి బాబు గారు అండ్ విజయ్ గారి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఎక్కువ చూసాను సార్. సో చూడాలనే కోరుకుంటాం దాన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా, క్విక్ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ శివప్రసాద్ గారు అండ్ కుమార్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు, దివ్య గారు, ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ చైర్స్ తీసుకొస్తున్నారా అమ్మా ఫాస్ట్గా? Chairs, put the chairs on. One second, sir. Yes, sir. Vijay, sir, please. Okay. Pass the mics. Media variki. And most of them are media people only, right? Front seat lo media varni కూర్చోవలసిందిగా ఒకసారి. చెక్. యా, ఓకే. పాస్ చేశారా మైక్స్? చెక్. ఓకే మా, డైసార్ట్ ఫిలిమ్స్ జస్ట్ విజయ్ గారు రెడీ. చెక్. అందరూ సైలెంట్గా ఉండండి. సైలెన్స్ ప్లీజ్. ఎస్, ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. మీడియా ప్లీజ్ గో హెడ్. విజయ్ గారు ఎవరు అడుగుతున్నారమ్మా? ఎవరు కనబడట్లేదు. యా ప్లీజ్, విజయ్ గారికి క్వశ్చన్. ఎవరు అడిగితే ఎక్కడ సార్? ఇక్కడ సార్ కనపడను. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కనిపించండి. హలో విజయ్ సార్. సార్ హియర్. ఓకే సార్ ట్రైలర్ అది చాలా బాగుంది. 1 minute. The speaker, can you reduce the volume of the speaker?
ఓకే చెప్పండి. సార్ మిమ్మల్ని మేము చాలా రొమాంటిక్ యాంగిల్స్లో చూసాము, ఇందులో చూస్తే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి రొమాంటిక్ డాన్ ఎప్పుడు తీస్తారు మరి డైరెక్టర్ గారు ఇందాక అది producer. ఇది ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారికి మైండ్లో ఉంటుంది, తర్వాత రాస్తారు, తర్వాత తీస్తారు. నాకు కూడా తెలియదు, అప్పుడు చెప్తాను. కానీ మీ మూవీస్లో చూసుకుంటే మీరు క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా ఒకసారి ప్లీజ్. హలో కొంచెం పెట్టేసి మళ్ళీ ఒకసారి అడగండి. సార్ మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, మీ క్యారెక్టర్స్ అవి చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది ఇప్పటివరకు? అలా ఏమీ లేదు సార్, అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చింది సార్. సంథింగ్ స్పెషల్, సమ్ ఫిల్మ్స్ ఆర్ స్పెషల్ లైక్ సూపర్ డీలక్స్ లైక్ 96 లైక్ సీతకాది లైక్ విడుదలై some few more films. That characters are special, but all the characters and films, whether it's a hit or flop, I loved it. విజయ్ సేతుపతి సార్, చెప్పండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. Hi, madam. సార్ ఇప్పుడు ఇది చూసాం కదా, ట్రైలర్ చూసాము. బోల్ట్ కాశీ అని ఒకరు చెప్తున్నారు, ఒకరికొకటి చెప్తున్నారు. మాకేం చెప్తారు సార్ బోల్ట్ కాశీ ఏంటంటే? బోల్డ్ కాసి అంటే బోల్డ్గా అబద్ధం చెప్తారు అంతే. బోల్డ్ కాసి అబద్ధం చేయడానికి ఎప్పుడు వాళ్ళకి భయం లేదు. సో హీ టెల్ లాట్ ఆఫ్ లైస్ బికాస్ దర్ ఇస్ సంథింగ్ హ్యాపన్ ఇన్ హిస్ పాస్ట్. సో హీ వాంటెడ్ హైడ్ ఇట్. సో హీస్ టెల్లింగ్ డిఫరెంట్ స్టోరీస్ టు డిఫరెంట్ పీపుల్. సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే 96 మూవీలో త్రిష గారు సెలూన్కి తీసుకెళ్ళేసి అలా అనిపిస్తున్నారు. ఎలా సార్ మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం వెయిట్ తగ్గింది, వర్కౌట్ చేస్తాను, ఇంకా ఎక్కువ వెళ్ళాలి. ఐ జస్ట్ స్టార్టెడ్ ఫర్ 2 months బిఫోర్. సార్ మాతృభాషలో మిమ్మల్ని ఎంతలా లైక్ చేస్తారో మాకైతే తెలియదు, కానీ తెలుగులో టాలీవుడ్ దగ్గర అయితే పిచ్చిగా లైక్ చేస్తారు మిమ్మల్ని. మీ ఫీలింగ్ ఏంటి సార్ ఇంత అభిమానాన్ని సంపాదించుకోవడంపై? అది ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. ఇట్స్ ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ బ్లెస్డ్ టు రిసీవ్ సో మచ్ ఆఫ్ లవ్ వేర్ ఎవర్ ఐ గో. సో దట్స్ వై ఐ సెడ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత ఎక్కువ ప్రేమ ఇస్తారు. కేవలం మీకోసమే సినిమాలు చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. చిరు సినిమాలో మీరు ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా. చిరు ఫ్యాన్స్ కూడా ఓహో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అంటే ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది. చిరు ఉంటేనే ఒక లెవెల్, విజయ్ సేతుపతి గారు ఉన్నారు అని అంటే ఇంకో లెవెల్ అని చెప్పేసి ఊహించుకున్నారు. ఆ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు. బట్ థ్యాంక్స్ అండి ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ దట్. సార్ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం? I love all the films. I don't know because when we hear the story, we love the story. Then only we go to shoot. That's what I said. Whether the movie may be hit or flop, but all the movie I enjoyed while doing it. So everything is different kinds, on its own. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మీ మూవీ పక్కా హిట్. Chala thanks and thank you so much. Hello, hi. This is Naresh from SQ. My question to Vijay Sethupathi garu. Is audio Okay, sir, చెప్పండి. Is it okay? You okay? ఏంటి క్లియర్గా అడగండి. Yeah, audio is okay. Yes, చెప్పండి. So first of all, welcome to Hyderabad. Thank you, After brother. Vidala 2, we are seeing you now. So sir, my question is to you, like which card you like mostly? Like in the movie, we are seeing the S card, right? So which card you like in the cards? Joker. So sir, what is a important line you liked in this movie to choose to act? It's like how he said, no, it's a full meals. Like there is a love, there is an action, there is a crime is there, there's a chase is there, and it's so much of fun and comedy is there. So it's a package. So while we doing the film also, we enjoyed so much. Me, Yogi Babu, Divya, Rukmini, and Prithvi sir, and then our cute baby. விஜய் சார் எப்படி இருக்கீங்க? Yes sir. எப்படி இருக்கீங்க சார்? సార్ నల్లా ఇருக்கு సార్. సో యాక్చువల్లీ వెనెవర్ విజయ్ సేతుపతి గారి ఫిల్మ్స్ వస్తున్నాయంటే లైక్ తెలుగు ఆడియన్స్ ఆర్ మచ్ మోర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్స్. లైక్ రీసెంట్గా వచ్చిన మహారాజా కావచ్చు, ఎవ్రీథింగ్
సో మీ ఫిలిమ్స్ అంటే ఒక స్పెక్టిక్యులర్ ఉంటుంది, డెఫినెట్లీ సమ్ కంటెంట్ ఉంటుంది అని వెళ్తుంటారు. సో ఏస్ పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఆడియన్స్ హ్యావ్ ఎనీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ మూవీ? It's just now I said no. It's a full fun and comedy and then crime thriller action film, romantic. So if you come to the film, you'll enjoy while watching it. We hope so, and we got the reports from everywhere. So I hope audience will also enjoy the film. Yeah, Divya Pillai garu. This gentleman loved that film. Oh, nice. Divya Pillai garu, hi. So you have done very well in Tandel, Mangalavaram, everything, and so audiences are more searching for you in like Telugu audience are more searching for you. So how kind of role in this film? So after Mangalvaram and Tandel, you'll be really surprised to see me in Ace. It's a completely different kind of a role, more light-hearted. It's been a while since, I think in my first film in Malayalam, that's when I did a light-hearted role, and after 10 years I'm doing a role after like you know, that which is, for me, mentally it was very refreshing to do this character. So I'm super excited, and because I'm desperate to see myself in a light-hearted role. There's another film that is releasing of mine, which is Bhairavam, which again Telugu film. Adulum like it's a serious character. So idhula vande like it'll be a different, you know, it's very very different, and I think I'm so happy it's releasing in Telugu as well. And so then the audience can see me in that shade as well, and not just in Mangalvaram, because whenever anyone talks to me, they talk about Mangalvaram, which I'm superly grateful for. But again, that is a villain character, no? So idu koncham happier character, it'll be, I'm really super happy. Innu nariya films Telugulo Yes. Pannanum, okay? And direct producer garu, so my question to you, what made you to brought this film to the Telugu audience ante em cheptaru? ఫస్ట్ నాకు నచ్చాలండి, నాకు నచ్చిన నేను తీసుకొచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు అనే ఫీలింగ్ తోటే తీసుకొచ్చాను. యా, థ్యాంక్ యూ. విజయ్ సార్ here sir. Yes sir. Here sir, straight. Your looks is very beautiful Sir? So looks is very beautiful. Thank you so much. So thank you so much for coming in Telugu. And అంటే విజయ్ గారు ఏదైనా స్క్రిప్ట్ ఎంచుకున్నారంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటారని చాలామందికి ఉంది. అండ్ ఎందుకంటే మీరు కూడా ఒక ఆడియన్గా వెళ్ళారు కాబట్టి, సో ఈ ఫిలింలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుద్ది అని పాయింట్ ఏంటి? So overall the film will keep you engaged while you watch the film. It won't stop, it just keep running. It's like a chasing. And the comedy is there, the love is there, so you'll enjoy watching the film. Not only this point, that one, it's a total fun commercial film it is. ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కదా సార్, అలాంటి ఏం లేదు సార్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? ఏం లేదు సార్ నాకు. ఎవరీ రోల్ ఎందుకంటే బికాస్ see every individual there is a story behind every individual, okay? You can make anybody as a hero, you can tell anybody's life, and then how you are telling the story, that's most important. So I don't have any particular about characters. Hi Vijay sir. Yeah, hi. I'm Anjali. Yeah, so from the first movie nunchi chuskunte every movie is very engaging, and the screenplay was very good, and your characterization is very tough. But tell me one thing, elanti characterizations chesinappudu you feel very tough? Which kind of a characterizations that you feel very tough to do? When I was doing Super Deluxe, that was very tough. Doing Seedakadi, that Vidudalai Perumal Vadiyar. Then earlier I did a film called Sumar Munji Kumar. Okay. Balakumar. There are 4-5 characters which I couldn't even understand. In this movie, which scene or which particular expression or schedule you feel very nervous or very tough to All do? the scenes I did with Yogi Babu, I enjoyed so much. To be with him in the set was always fun. So we had a very good time. Done. Vijay sir, here. Hi sir. Hi sir. Sir, నార్మల్గా యాజ్ అంటే ప్యాకాట చాలామంది బాగా ఆడతారు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ బాగా ఆడతారు. సో ఈ కాన్సెప్ట్ అనేది పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ రుక్మిణి వసంత్ గారు ఫ్రమ్ కర్ణాటక అండ్ దివ్య పిల్లై గారు ఫ్రమ్ కేరళ, బోత్ ఆర్ హ్యూజ్
బోత్ ఆర్ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. సో వాళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చిన యాక్ట్రెస్ ఎవరు, అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు? ఇద్దరు నాకు నచ్చింది సార్. ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు సార్, అండ్ ఇద్దరు సో బ్యూటిఫుల్ సార్. 2 సాంగ్ యాక్చువల్లీ 5 సార్. దీస్ 2, they 2 and Yogi Babu, totally 5 sir. I love all the 5 sir. Eagerly waiting for this sir. Thank you so much sir. దివ్య పిల్లై గారు. మ్యామ్, మీకు తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆఫ్టర్ తండేల్, మంగళవారం అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హనీ అని ఒక ఫిలిం వస్తుంది కరుణా కుమార్ గారిది. సో దాని గురించి ఎంత వెయిట్ చేస్తున్నారు, అండ్ ఇందులో చూసి షాక్ అయ్యారు. వాట్ మేడ్ యూ చూస్ దిస్ స్క్రిప్ట్? The story, when sir was narrating the story to me, Aru sir was narrating the story to me, I was laughing. We both were laughing. As he was explaining to me, I was laughing, he was laughing. So it's, and I haven't done a comedy. So an actor's dream is to do different versatile characters, right? Different characters perform Pananta, like it's our dream. So when I got this opportunity of doing a light-hearted film, I just jumped into it. And then it was my combination scenes were with Vijay Sethupathi sir, Yogi Babu sir and Rukmani. And even I have with Prithviraj sir also. Avinash sir was there in the movie and I'm so glad that we met. But I had combination scenes with all of them. So I'm like, with such great talents of India, and I could be a part of this movie itself is a blessing. So first the story and then the star cast. So then that's, yeah, thank you so much. విజయ్ సార్. ఎస్ సార్. సార్ అంటే పూరి గారితో క్రేజీ కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే బెగ్గర్ మూవీ వచ్చిన తర్వాత కానీ మీతో ఎలా అనిపిస్తుంది? పూరి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అది బెగ్గర్ మూవీ పూరి సార్ కాంబినేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పూరి గారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, మీరే ఫిక్స్ చేశారా బెగ్గర్ మూవీ? అంటే ఎవరైనా ఏఐలో చేశారు పోస్టర్, అది మనది కాదు. ఓకే. I first of all, I respect that man for his sense and the way he wrote the script, and I have seen his films. And the day when he narrated the script, actually I thought we'll listen the script for 2 days. I thought, so I went to meet sir. I think after dubbing I went to meet sir. So I thought we'll take first half for 2 hours and second half for 2 hours. So we'll listen 2 days, but I think 3.5 hours. It was like so much fun and so good to listen his narration. So I'm waiting for the day to work with him. That man is so good, so great. He is. Eagerly waiting. I love the way he narrates the script and he conceived the script. When it will be started, sir? I don't know, sir. Telugu people soon, sir. Maybe June we are starting. Next month we are starting. సో చాలా తెలుగు ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ సార్. పూరి జగన్నాథ్ గారు కాంబోలో మీ సినిమా రావడం అనేది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. Actually, I am waiting more than the audience, sir. Actually, to work with him seriously. వెయిటింగ్ సార్. Thank you. విజయ్ సార్. హలో Yes. సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నేను బాగున్నా సార్, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా సార్? నేను చాలా బాగున్నాను. భోజనం అయింది సార్. అంటే విజయ్ సేతుపతి గారు అంటే ఎప్పుడు చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, ఈరోజు చాలా స్టైలిష్గా స్పెట్స్ పెట్టుకుని. సో ఇది స్టైలా సార్? ఓకే సార్. నవ్ సింపుల్ సార్. నవ్ ఐఎమ్ సింపుల్. వేరే ఏమైనా సార్? నో సార్, నో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రీసెంట్గా మీది విశాల్ గారిది. నేను గ్లాస్ పెట్టవచ్చా సార్? నా కళ్ళు డ్రై అయిపోతుంది సార్, అందుకే గ్లాస్ పెట్టాను సార్. ఓకే సార్. సార్ నాకు తెలియదు సార్. సార్ రీసెంట్గా మీ సిగ్గుపడితే చాలా అందంగా ఉంటుంది సార్, ఇంకా ఒకసారి సిగ్గుపడండి సార్. రీసెంట్గా మీది విశాల్ గారిది ఒక ఫోటో బాగా వైరల్ అయ్యాయి. సో ఎయిర్పోర్ట్లో మీరిద్దరు దిగిన ఫోటో. సో అంటే ఏం మాట్లాడుకున్నారు? లైక్ ఆయనకి ఈ మధ్య హెల్త్ కూడా సరిగ్గా బాగా సార్. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళని అక్కడ చూశాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? ఎప్పుడు మీరు మ్యారేజ్ అని అడిగాను సార్. దట్స్ ఆల్. వేరే ఏమీ లేదు సార్. పాలిటిక్స్ వస్తారా అని అడిగాను సార్, అంతే సార్. మీరు వస్తారా సార్ పాలిటిక్స్కి? నానా సార్, నాకు రాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విజయ్ థ్యాంక్ యూ ఫర్ నాట్ కమింగ్ టు పాలిటిక్స్ సార్. థ్యాంక్ యూ.
సార్ హలో సార్ ఇక్కడ సార్ హాయ్ సార్ దిస్ ఇస్ సందీప్ సార్. మీరు లెఫ్ట్ రైట్ చెప్తే చాలా బాగుంటుంది సార్. లెఫ్ట్లో చూడండి, రైట్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అంటే మై డైరెక్టర్ చాయిస్ సార్. ఓకే సార్, మీరు ఒక్కొక్క సినిమాలో మీ యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా గురించి ఏదైనా సపరేట్గా ప్రిపేర్ అయ్యారు సార్ ఈ యాక్టింగ్ గురించి? సార్ నేనే చెప్తే అది బాగుంటుంది సార్. అది మీరు చూడండి సార్, చూసి చెప్పండి సార్ ఎలా ఉంటుందని. ఓకే సార్, అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా సార్? సార్ మెసేజ్ అందరికి వాట్సాప్లో దొరుకుతుంది సార్. సో ఏం లేదు సార్. సో మీరు చాలా మెసేజ్ మోటివేషన్ మాట చూసి మీరు టైర్డ్ అయితే ఈ మూవీ చూడండి సార్, చాలా ఫన్గా ఉంది, ఎంగేజ్గా ఉంటుంది సార్. దాంట్లో ఏం మెసేజ్ లేదు సార్. ఓకే సార్. విజయ్ సార్. విజయ్ సేతుపతి సార్. సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నా సార్. నిజంగా మీతోటి సైరా నరసింహారెడ్డిలో చిన్న క్యారెక్టర్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. నాది కూడా చిన్నదే సార్. అయ్యో సార్. సార్ మీరంటే మాకు చాలా చాలా ఇష్టం సార్, మా తెలుగు వాళ్ళకు. మీరంటే మా ఇంటి మనిషిలాగా అనిపిస్తారు, మా అన్న అలా ఉంటారు సార్. మీరు చాలా కైండ్ హార్ట్ పర్సన్. మీకు నా అన్నవా సార్? సార్ లేదు, తమ్ముడని చెప్పండి సార్, వినడానికి చాలా బాగుంటుంది సార్. మీతోటి ఆ చిన్న టైం నేను ఎప్పుడు మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ మీతో షూట్ చేసినది సైరా నరసింహారెడ్డిలో. అండ్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్, కొత్త ఆర్టిస్టులకు. మీ స్ట్రగుల్ చూసి మాకు అనిపిస్తుంది, మాకు కూడా ఒకరోజు సక్సెస్ వస్తుంది అనిపిస్తుంది సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఏ ట్రైలర్ అదిరిపోయింది సార్, బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ సార్ మీకు మంచి బ్లాక్ బస్టర్ రాబోతుంది, మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బు రాబోతుంది. మేడం ప్లీజ్ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, నాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ సార్. విజయ్ సార్. ఐ లవ్ యూ సార్. విజయ్ అన్న. విజయ్ అన్న. ఓకే ఓకే. ట్రైలర్లో చూస్తే కొంచెం హలో ఏ సార్, ట్రైలర్లో చూస్తే విజయ్ సేతుపతి గారి బొమ్మ చూసి విజయ్ దేవరకొండ అన్నారు. అంటే ఏంటి పేర్లు కలుస్తున్నాయి, అట్లా విజయ్ దేవరకొండ గారిని తీసుకొచ్చారా ఏంటండి? సార్ ఒకటి స్లోగా మాట్లాడుతున్నారు, వినిపించలేదు సార్. ట్రైలర్లో మీ బొమ్మ సేమ్ సార్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి, మీ నైతో మైక్లో ఇంక్రీజ్ చేయాలి సార్. విజయ్ దేవరకొండలో ఉందంటారు కదా, అంటే పేర్లు కలిసి అయినట్లు విజయ్ దేవరకొండ తీసుకొచ్చారా ఏంటి సార్? ప్రొడ్యూసర్ని అడగండి సార్, ప్రొడ్యూసర్ని అడగండి సార్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఎందుకని క్వశ్చన్. ట్రైలర్ అదంతే, ఓన్లీ ట్రైలర్ అనేది 3 minutes ఓన్లీ ఫర్ సినిమా ఎలా ఉంటుందని ప్రజెంట్ చేయడం అంతే. సినిమా చూసాక తర్వాత మీకు మీరే ఆన్సర్ చెప్పుకుంటారు. థ్యాంక్ యూ. అంటే ఏస్ అని టైటిల్ పెట్టారు కదా, ఇదంతా పేకార్డ్ డైరెక్టర్ గారిని అడగండి, డైరెక్టర్ గారిని అడగండి. పేకార్డ్ చుట్టూ తిరుగుతుందా ఏంటి అసలు స్టోరీ? Ace means like who is ace in doing things, right? Like he is ace and all that. Then ace is a very important card. It has the lowest value, like 1, and it is the highest value also ace. So this character is like that. He is different to someone and he is different to someone else, and he is different, but who is he? That is the film. It's the film about. So that's what it's ace. విజయ్ సేతుపతి గారు, అదే పూరి జగన్నాథ్ గారు. మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంది సార్ మీ ఫేస్, నాకు భయం వస్తుంది కొంచెం సార్. అదే నవ్వుతే చాలా బాగుంటుంది సార్. పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నారు కదా, స్క్రిప్ట్ విన్నారు కదా, అది ఏ జోనర్ ఉండబోతుంది ఏంటి సార్ అది? ఇప్పుడు అది ఎలా చెప్పవచ్చు సార్? పూరి జగన్నాథ్ గారు అంటే మాస్ కమర్షియల్ ఉంటుంది, మీతో చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారు ఏంటని? సార్ ఐ కాంట్ సే ఎనీథింగ్ సార్, బెటర్ దట్స్ నాట్ గుడ్ సార్. ఓకే, అయిపోయిందా సార్? అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మైక్? దివ్య గారు. విజయ్ సార్. ఉంది సార్. దివ్య గారు, యూ హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ దిస్ మంత్. 23rd Ace and 30th Bhairavam. How is your feeling? Romba, like what do I say? Chala excited. Two different, romba different genres. One is the light-hearted entertainment movie, which Telugu audience have not seen me in that light. So Telugu will release something. I'm super excited about that. I'm waiting for people's response to see me in that light. And for Bhairavam also, I'm super excited. So fingers crossed, everything is going to go well. And I'm waiting for how Telugu audience is going to see me as Kalpana. Okay. Vijay sir. Vijay sir. Vijay sir. మీ పేరేంటి సార్? గంగాధర్. గంగాధరా సార్? నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్.
ఈరోజు మొత్తం ఫామ్లో ఉన్నారు సార్ మీరు. సారీ సార్, ఈరోజు మొత్తం ఫుల్ ఫామ్లో ఉన్నారు. కాదు సార్, మేము అందరిని చూసి చాలా హ్యాపీగా ఉంటాను సార్. ఎస్ సార్, ఏది సార్ మీకు బాగా డిఫికల్ట్, అంటే రొమాన్స్ చేయడం డిఫికల్టా, అంటే ఏ సీన్ ఎలాంటి జానర్, ఏ జానర్ చేయడం? సార్ నాకు అన్ని డిఫికల్టే సార్, సీరియస్లీ. ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ అబౌట్ ఎనీ అదర్ యాక్టర్స్. ఓకే, టేక్ ఇట్ లైక్ దట్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రియల్, నో. సో వీ హ్యావ్ టు, సార్ కెమెరామెన్ సార్. అన్న Okay, thank you. So, everything we have to go there and we have to cook there and to convince the audience, no? So, it is not, for me it is not easy. Yeah. So, I go to set, I tell them, for me, you go n number of takes. You go 100 takes, 50 takes, that's not my problem. I'm not here to prove that how good actor I am. I'm here to perform, to satisfy my director, to connect my audience. So I have no problem about the takes. So that I get the freedom from my mind. So I don't have the pressure. Yeah. So till my director gets satisfied, I have to work. So for me, every scene, every shot is difficult. I just think how to make, how to convince it. Okay. What he has written and how it is going to be. So that's how. So it is not easy for me. మూవీలో సార్ ఎవరితో ఉంటారు సార్, అంటే లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్పేసి అన్నారు. ఆసు అటైనా ఉంటుంది, ఇటైనా ఉంటుంది కదా, ఏ మీడియంతో ఉంటారు, ఏ హీరోయిన్తో ఉంటారు? No, I can't get it. Both the heroines, sir. సార్ బోత్ ద హీరోయిన్స్ గేమ్, 2 heroines, sir. Film. గేమ్ అవ్వదు కదా సార్, ఐదర్ అటైనా ఉంటే గేమ్ అవుతుంది, లేకుంటే ఇటైనా ఉంటే గేమ్ అవుతుంది. Sir, you can decide your life, you can't decide somebody else's life, right? The rules differs for each and everybody, sir. డైరెక్టర్ గారు ఇక్కడ. హాయ్ సార్. సో బేసికలీ ఓన్లీ వన్ క్వశ్చన్. సో వై విజయ్ సేతుపతి గారు ఫర్ దిస్ మూవీ? వై నాట్? అంటే బేసికల్గా యూ హ్యావ్ సమ్ రీజన్స్ కదా. సో విజయ్ సేతుపతి గారిని Vijay తీసుకోవడానికి. Sethupathi, that's all, that is the reason. He is Vijay Sethupathi, that is the reason. ఐ నీడ్ దిస్ ఆన్సర్ ఓన్లీ. థ్యాంక్ యూ. So who will not? విజయ్ గారు సార్. Yes, sir. సార్ మీ సినిమాలు నేను ఎప్పటి నుంచో, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పనులే కానీ ఎప్పటి నుంచో సినిమాలు చూస్తున్నాను. మీరు ఎంతో సింప్లిసిటీగా ఉంటారు, ఎంతో నార్మల్గా ఉంటారు, జిమ్ చేయరు. అయితే మీరు ఫుడ్ జాయిన్ చేశాను సార్, చేస్తాను. అదే రీసెంట్గా చెప్పారు మీరు, నాకు బిర్యానీ అంటే ఇష్టం, ఆ బిర్యానీ అంటే ఇష్టం. ఇప్పుడు లంచ్ కూడా బిర్యానీ తినండి సార్. అదే చెప్తున్నాను సార్, అంటే మీరు డైట్ చేయరు, జిమ్కి వెళ్ళరు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ప్రతి సినిమాలో ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నారు సార్? నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. నా కంప్లైంట్ నాతో అదే కంప్లైంట్ సార్, నేను మెయింటైన్ చేయలేదని. ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను సార్. అయిపోయిందా సార్? Vijay sir, last question. Last question kada sir. So Thank for you. the Vijay Sethupathi fans, so when can we accept a great dance number? ఏమైనా రియాలిటీ షో డాన్స్ చేద్దాం సార్, ట్రై చేద్దాం సార్ ఇది. బట్ ఐల్ ట్రై సమ్డే ఇఫ్ ఐ గెట్ అ స్క్రిప్ట్, ఇఫ్ ఐ నీడ్ టు లెర్న్ ఐల్ డూ సార్. సార్ విజయ్ సార్ సార్ వన్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, సారీ. చందు లాస్ట్ క్వశ్చన్ అని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మేడం యా సార్, అంటే సో హిట్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఏదైనా ఒక సినిమాని బాగా ఇష్టపడి చేసి సినిమా ఎక్కువ సక్సెస్ అవునప్పుడు సో మీరు రిలీజ్ అయ్యేది కానీ లేకపోతే మీలో మీరు చెప్పుకునేది కానీ ఏంటి? అయ్యా సార్, హిట్ ఆర్ ఫ్లాప్ దట్ విల్ అఫెక్ట్ యూ ఫర్ అ వీక్ సార్, అండ్ దెన్ mentally, but you have to learn from hit and flop. If it is hit means why it becomes hit, if it is flop means why it's flop. We have to analyze it so that we can correct ourselves. That's a practice. Thank you sir, okay, all sir. the best. Thank you so much. Love you sir. Love you so much man. విజయ్ సార్. మీ పేరు ఏంటి? చందు. ఓకే విజయ్ సార్. ఎస్ మేడం. సార్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సార్. Q&A సెషన్ అయిపోయింది కదా, నాకు ఫోటోగ్రాఫ్ ఇస్తారు మీరు రండి మేడం, ఇక్కడ రండి ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. దట్స్ సో బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏజ్ 23rd మేన మీ అందరినీ కలుసుకోవడానికి మీ ముందుకు వచ్చేసింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ కమింగ్, కీప్ బ్రింగ్ అస్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. Thank you all of you. Thank you media for your wonderful questions and save the date. Ace
మే 23rd మనందరి ముందుకి వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. ఓకే, ఆఫ్టర్ దిస్ పిక్చర్ ఆ మేడం ఒక పిక్చర్ అడిగారు మీడియా నుంచి. ప్లీజ్ ఆవిడని మాత్రమే వేదిక మీదకి రమ్మనండి. ఇంతకుముందు మీ ఒక మేడం ఫోటోగ్రాఫ్ అడిగింది కదా సార్ని, ఆమె నమ్మనండి. తనని మాత్రం రానివ్వండి. ఇంకా రిమైనింగ్ అందరూ ప్లీజ్ 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 మేడం మీరు దిగండి. బికాజ్ ఇఫ్ రైట్, థ్యాంక్ యూ బాబు. వాళ్ళు పెట్టేసండి. థ్యాంక్ యూ. లాక్ చేసండి బాబు. And once again, all the very best to Sri Padmini Cinemas and Siva Prasad Garu. Thank you so much. Thank you, madam. ఇంకా చాలు అండి. థ్యాంక్ యూ. సో విజయ్ సేతుపతి గారు నటించిన ఏ సినిమా 23rd మేన మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుంది. సేవ్ ద డేట్ అండ్ టుడేస్ ఈవెంట్ బై డైస్ ఆర్ట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే డార్మైన్ స్టూడియోస్కి and event DG partner Harsh Fulyansky and today's event by Dice Art Films and Think Music. Thank you so much. This is Geeta Bhagat signing off. Thank you. Shubh Ratri.